హాయ్ కిటీస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తనుజా థాట్స్. ఈ వీడియో కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. చాలా మెసేజెస్ వచ్చాయి, చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. డైలీ కామెంట్స్ చూస్తున్నాను, చదువుతున్నాను. కొన్ని కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వలేకపోతున్నాను, చాలా కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను బొటిక్లో వర్క్ వల్ల. ఈ వీడియో కూడా ఇంత లేట్గా పోస్ట్ చేయడానికి వర్కే కారణం అండి. సారీ అండి, ఏమనుకోకండి. మొత్తానికి ఇప్పుడైతే కంప్లీట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కంప్లీట్గా మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీరు కొలతలు, నేను చెప్పే మ్యాటర్ మిస్ అవుతారు. డ్రెస్ డిజైన్ చేయించుకున్న కస్టమర్ హిప్ సైజ్ వచ్చేసి 32 అండి. ఇది టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను 2 ఫోల్డ్స్లో కింద వేసాను. 2 ఫోల్డ్స్కి మనకి 32 డివైడెడ్ బై 2 చేస్తే 18 వస్తుంది. 18 రౌండ్ తీసుకున్నాను నేను. హిప్ రౌండ్ 18 తీసుకున్నాను. కింద మనకి వన్ సైడ్ తక్కువ వస్తుంది, వన్ సైడ్ ఎక్కువ వస్తుంది కదా ఆ డిజైన్లో. అయితే తక్కువ వచ్చే సైడ్ నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ లాంగ్ లెంత్ వచ్చే సైడ్ నేను 30 ఇంచెస్ తీసుకున్నాను. 10కి ఇంటూ 3, 10 ఇంటూ 3 30. హిప్ దగ్గర సైజు 18 ఇంచెస్ వచ్చేలాగా చూసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం సాగుతుంది కాబట్టి ఎక్స్ట్రా మనకి ఖర్చుకి వెళ్ళిపోతుంది. క్రాస్ ఫ్యాబ్రిక్ కాబట్టి, క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం సాగి అది ఆటోమేటిక్గా ఖర్చుల కిందికి సరిపోతుంది. లేదంటే సాగే ఫ్యాబ్రిక్ లేదంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి హిప్కి. నేను 18 పెట్టాను కదా, మీరు 19 ఆర్ 20 అట్లా పెట్టుకోండి. ఇది సాగే ఫ్యాబ్రిక్ కాబట్టి, జార్జెట్ కొంచెం సాగుతుంది కాబట్టి నేను 18 పెట్టేశాను. అండ్ ఇప్పుడు బ్లౌజ్ పార్ట్కి వచ్చేసరికి కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను లైనింగ్కి. వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 ఫోల్డ్స్ కిందగా వేయాలి లైనింగ్ ఫ్యాబ్రిక్. నేను 2 ఫోల్డ్స్ కింద కాకుండా ప్రిన్స్ కట్ 4 ఫోల్డ్స్ కింద వేసి కట్ చేస్తాను అనమాట. లెంత్ వచ్చేసి మన బ్లౌజ్ లెంత్ 15 ఇంచెస్, షోల్డర్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను డీప్ నెక్ పెడుతున్నాను కాబట్టి 6 తీసుకుంటున్నాను. నార్మల్ అయితే 5.5 సరిపోతుంది. బక్కగున్న వాళ్ళకి 5.5. తిన హిప్ సైజ్ 30 కాబట్టి నేను 30కి తగ్గట్టుగా 6 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఆర్మ్ హోల్ లెంత్ కూడా 6 ఇంచెస్. 4 ఫోల్డ్స్ ఎందుకు తీసుకున్నానని మీకు డౌట్ రావచ్చు. నేను బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఒకటేసారి కట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు హిప్ సైజు 30 ఇంచెస్ డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది? 7.5 ఫిట్టింగ్. 7.5 మెజర్ చేసి ఎక్స్ట్రా నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఖర్చు కిందికి 3 ఇంచెస్ పెడతాను. కొంచెం ఎక్కువ తక్కువైనా స్విచ్ చేసుకోవచ్చు అని. తన చెస్ట్ సైజ్ వచ్చేసి 36 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తున్నాను. 4 చేస్తే మనకి ఫిట్టింగ్ అనేది 9 పాయింట్స్ వస్తుంది. ఎక్స్ట్రా ఖర్చుకి 3 పాయింట్స్. టోటల్ వచ్చేసి మనకి 12 పాయింట్స్. హిప్ టోటల్ 10.5 తీసుకున్నాను. చెస్ట్ టోటల్ 12 పాయింట్స్ తీసుకున్నాను. ఎక్స్ట్రా 2.2 యాడ్ చేస్తున్నాను క్రాస్గా, ఇలా వీడియోలో చూపించినట్టుగా. ఇది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కిందికి ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇట్లా ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటున్నా అనేది మీరు టోటల్ వీడియో చూస్తే అర్థమైపోతుంది. టక్స్కి వచ్చేసి నేను హాఫ్లో ఇలా టక్స్కి మార్జిన్ చేశాను. అండ్ నెక్ మార్క్ 3 ఇంచెస్కి నెక్ కట్ చేసుకుంటున్నాను. షోల్డర్ 3 ఇంచెస్ ఉంచుతున్నాను. ఆల్మోస్ట్ కొలతలన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సేమ్ ఇలాగే మీ మెజర్మెంట్స్ తగ్గట్టుగా మీరు డివైడ్ చేసుకొని మీరు కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మెజర్మెంట్స్ కొంచెం చేంజ్ అవుతాయి, మిగతా అదంతా సేమ్. మెజర్మెంట్స్కి డివైడెడ్ బై 4 చేస్తే మీకు మార్కింగ్ ఎంత వరకు వేయాలనేది మీకు తెలిసిపోతుంది. ఎక్స్ట్రా 2.2 ఉంచుకుంది. ఇలా బ్యాక్కి కట్ చేసేయాలి. బ్యాక్లో అవసరం లేదు, మనకు ఫ్రంట్కి అవసరం. సో ఫ్రంట్లో ఉంచుకొని బ్యాక్లో కట్ చేసేయాలి. బ్యాక్ నెక్ వచ్చేసి నేను 7.5 తీసుకుంటున్నాను, 7.5. అండ్ ఈ నెక్ నేను స్టార్ నెక్ లాగా ఇలా డిజైన్ చేస్తున్నాను. బ్యాక్లో మీ ఇష్టం, మీరు ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. నెక్ డిఫరెంట్గా కూడా పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసి నేను ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాను, లోతు తీస్తున్నాను అనమాట. ఫ్రంట్ మనకి ప్రిన్స్ కట్ వచ్చేలాగా ఎట్లా డిజైన్ చేస్తారనేది క్లారిటీగా చూడండి. క్లోజ్ సైడ్ నుండి 4 ఇంచెస్ వరకు ఒక మార్జిన్ వేసాను. అది 5 ఇంచెస్ వరకు ఉంటుంది. పైనుంచి 10 ఇంచెస్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దాన్ని క్రాస్గా స్కేల్తోని క్రాస్గా మనకి ఆర్మ్ హోల్ మధ్యలోకి వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్జిన్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఇంకో మార్జిన్ చేసుకోవాలన్నమాట. అది ఫ్లిట్ కిందకి వెళ్ళిపోతుంది. మిడిల్ మార్జిన్ నుంచి క్లోజ్ సైడ్ ఒక 1/2 ఇంచు, అటు సైడు ఒక 2 ఇంచెస్ అట్లా మార్జిన్ చేసుకుంటే 2.5 టోటల్ అవుతుంది. మధ్యలో 2.5 మనకు కట్ పీస్ వెళ్ళిపోతుంది. అది గ్యాప్ అనమాట. అది కట్ చేసేసేయాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి మనకి 5.5 తీసుకున్నాను నేను. డీప్ నెక్ ఇట్లా కొంచెం క్రాస్గా తీసుకుంటే షేప్ అనేది బాగా తెలుస్తుందండి.
5.5 టోటల్ లెంత్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇది కట్ చేసేయాలి. డ్రెస్సెస్కే కాదు, నేను శారీస్ పైన బ్లౌజెస్కి కూడా సేమ్ ఇట్లాగే ఇదే ప్యాటర్న్లో కట్ చేస్తాను. ప్రిన్స్ కట్ మాత్రం ఎప్పుడు ఇట్లానే కట్ చేస్తాను. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ ఎక్స్ట్రా పీస్ అనేది తీసేయడం వల్ల మనకి ఫ్రంట్ ఫిట్టింగ్ బాగుంటుంది, చెస్ట్లో ఫిట్టింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. కొలతలు పర్ఫెక్ట్గా తీసుకుంటే ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్కి వచ్చేసి 4 ఫోల్డ్స్ తీసుకున్నాను నేను. మిగిలిన ఫ్యాబ్రిక్ హ్యాండ్ కనిపించినట్టుగా లోపలికి ఉండాలి కాబట్టి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను హైట్. నార్మల్గా అయితే 5 ఇంచెస్ 5.5 అట్లా పెట్టుకుంటాము, బట్ ఇది లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి తక్కువ పెట్టుకోవాలి. రెగ్యులర్గా కట్ చేసే షార్ట్ హ్యాండ్ కంటే ఒక 1 ఇంచ్ తక్కువే ఉంచుకోవాలన్నమాట, కనిపించకుండా ఉంటుంది. తక్కువే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని కింద వైపున 7 ఇంచెస్ వరకు అట్లా ఉంచుకొని 4 లేయర్స్ ఉంది, ఇది 4 లేయర్స్ కింద వేసి కింది వైపున 7 ఇంచెస్ ఉంచుకొని పైన వైపున 3 ఇంచెస్ లాగా వచ్చేలాగా చూసుకొని క్రాస్ లైన్ వేసుకొని నేను ఇట్లా కట్ చేస్తున్నాను వీడియోలో చూస్తున్నట్టు. పైన అలా షార్ప్గా ఉంచకుండా కొంచెం కర్వ్ లాగా చేసుకుంటే మనం కుర్చీలు పెట్టేటప్పుడు ఫ్రీగా ఉంటుంది, నీట్గా వస్తుంది. సింగిల్ పీస్ కింద తీస్తే ఇట్లా కనిపిస్తుంది వీడియోలో చూపించినట్టుగా. ఇలా దగ్గరికి కుచ్చులా పెట్టి హ్యాండ్కి ఫిక్స్ చేయాలి, మీకు స్టిచ్ చేసేటప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో వచ్చిన కుచ్చులో 18 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. ఇది సింగిల్ లేయర్, 18 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. హైట్ 22.5 తీసుకున్నాను. మీకు హైట్ ఎంతైనా పెంచుకోవచ్చు, విడ్త్ మాత్రం మన చెస్ట్ సైజ్ ప్రకారం తీసుకోవాలి. హైట్ మనం ఎంత పెంచుకుంటే అంత కుచ్చులు ఎక్కువ వస్తాయి, ఎంత తక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే అంత కుచ్చులు తక్కువ వస్తాయి. ఫ్యాబ్రిక్ ని బట్టి మీరు హైట్ తీసుకోవచ్చు. విడ్త్ మాత్రం చెస్ట్ సైజ్ ప్రకారం తీసుకోవాలి. తన చెస్ట్ వచ్చేసి 36 డివైడెడ్ బై 2 చేయాలి. డివైడెడ్ బై 2 చేస్తే 18 వస్తుంది. ఇంకా అప్పకి ఒక 1/2 ఇంచ్ మనం క్రాస్ లో ఇట్లా కట్ చేసుకుంటాం. ఫ్రంట్ డిజైన్ వేవ్ అనేది తెలుస్తుంది. ఫ్రంట్ డిజైన్ వేవ్ తెలియాలంటే 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలి, లేదంటే ఈక్వల్ గా వచ్చేస్తుంది. ఈక్వల్ గా వస్తే మనకు లుక్ అనిపించదు, క్రాస్ గా ఇట్లా స్లైడ్ అవ్వాలి, మన ఫ్రంట్ కుర్చీలు అనేది స్లైడ్ అవ్వాలి. అందుకే అట్లా కట్ చేశాను. టోటల్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చేస్తే నేను జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి డైరెక్ట్ స్టిచ్చింగ్ చేయకుండా కొంచెం గ్లూ అప్లై చేసి నేను ఇట్లా స్టిచ్ చేస్తున్నాను. అన్ని పార్ట్స్కి ఇట్లాగే చేశాను. చేసి నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం ఐరన్ చేస్తే వీటి పైన నుండి తొందరగా స్టిక్ అయిపోతుంది, స్టీమ్ ఐరన్ చేసేస్తే తొందరగా స్టిక్ అయిపోతుంది, మనకి వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుందని నేను ఇట్లా చేస్తున్నాను. గ్లూ అనేది మనం కార్నర్స్లో మాత్రమే పెట్టాలి, లోపలికి వచ్చేలా పెట్టకూడదు, కార్నర్స్లో పెట్టాలి. నేను టోటల్గా ఇట్లా గ్లూ అప్లై చేసి అన్ని ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతే హ్యాండ్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను నేను స్టిచ్చింగ్. హ్యాండ్స్కి నేను ఇట్లా కింద ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకుంది మీకు చూపించలేదు, ఫోల్డ్ అయితే చేశాను నేను కింద కార్నర్. ఫోల్డ్ చేశాక ఇట్లా ప్లీట్స్ పెట్టుకుంటున్నాను, 1 సైడ్ అప్ పెట్టుకుంటున్నాను రైట్ సైడ్లో. ఆ మధ్యలో ప్లీట్ వరకు ఇటు డైరెక్షన్ పెట్టాను, మధ్యలో నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో పెడుతున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఈ మోడల్ ట్రెండ్లో ఉంది, మీకు తెలిసిందంటే ఓకే, తెలియకపోతే ఒకసారి క్లారిటీగా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. నేను ఈజీగా అర్థమయ్యేలాగా చెప్దాం అనుకుంటున్నాను. ఇట్లా హ్యాండ్ అనేది మనకి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంత అవసరం లేదు, మధ్యలో వరకు వస్తే సరిపోతుంది. ఈ హ్యాండ్ ఇప్పుడు చిన్నగా లోపల హ్యాండ్ తీసుకుంటున్నాను కదా, దానికి నేను 5.5 ఇంచెస్ తీసుకున్నాను. ఆ 5.5 వరకు నేను అటు 5.5 ఇటు 5.5 వరకు ఆ ప్లీట్స్ వచ్చాయి లేదా చెక్ చేసుకుంటున్నాను. నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒకవేళ సరిపోకపోతే మీరు కుర్చీల దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలి. నేను హ్యాండ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేశాకనే ఈ ప్లీట్స్ అనేది జాయిన్ చేస్తున్నాను. చూడండి, మిడిల్ స్టిచ్ అనేది మిడిల్లోకే రావాలి. మనకి కుర్చీలది మిడిల్లో ఉంది కదా, అది మిడిల్లోకే రావాలి. అట్లా మిడిల్లో వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి, ఈక్వల్గా ఉంటుంది. 2 హ్యాండ్స్ ఇలాగే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇటు కార్నర్ అటు కార్నర్ నేను స్టిచ్ వేస్తున్నాను. వీటిని కూడా సేమ్ అట్లాగే హ్యాండ్ లాగానే కుర్చీలు పెట్టుకోవాలి, ఒకటే డైరెక్షన్లో పెట్టుకోవాలి. ఇటు సైడ్ అంతా అప్పు, అటు సైడ్ కూడా సేమ్ ఇటే డైరెక్షన్లో పెట్టుకోవాలి. నేను ఇందాక కటింగ్ చేసేటప్పుడే అప్ డౌన్ అనేది డైరెక్షన్ రాశాను కదా, ఆ డైరెక్షన్ ప్రకారమే పెట్టుకోవాలి. ప్లీట్స్ అనేది పైకి వచ్చేలాగా ఇట్లా అప్లో పెట్టుకోవాలి. అప్ సైడ్ పెట్టుకుంటే మనకి కుర్చీలు అనేది మంచిగా కనిపిస్తుంది. డౌన్ సైడ్ పెట్టుకున్నాం అనుకోండి అది పడిపోయినట్టుగా ఉంటుంది. సో ప్లీట్స్ అనేది పైకి ఇట్లా ఎక్కినట్టుగా ఉండాలి. ఇంకో ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో, అట్లా అనమాట. ఇప్పుడు నేను ప్రిన్సెస్ కట్ది ఫ్రంట్ జాయిన్ చేసుకుంటున్నాను.
జాయింట్ అనేది మనము పర్ఫెక్ట్గా జాయిన్ చేసుకుంటేనే షేప్ అనేది కుదురుతుందండి. కుచ్చులు రాకుండా, మధ్యలో ఏ కుచ్చులు లేకుండా ఈక్వల్గా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని స్టిచ్ చేయాలి. ఒక స్టిచ్ కాకుండా 2 స్టిచెస్ ఇస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారా ఎంత ఫినిషింగ్గా వస్తుందో, నీట్గా వస్తుందండి. ఈ కటింగ్ పర్ఫెక్ట్గా ఇట్లా చేస్తే మాత్రం చాలా బాగా కుదురుతుంది షేప్ అనేది. ఫ్రంట్ ఇలా కుట్టుకున్నాక ఫ్రంట్ మనము ప్లీట్స్ పెట్టుకోవడానికని తీసుకున్నాం కదా, ఫ్యాబ్రిక్ కుచ్చులు పెట్టాం కదా, అది అప్ సైడ్ పెట్టి డౌన్ సైడ్ పెట్టి మనకి ఆర్మ్ హోల్ దగ్గర మధ్యలో అట్లా నేను చూపించినట్టుగా మధ్యలో స్టిచ్ వేసుకోవాలి. అంటే ఆర్మ్ హోల్ కట్ ఉంటుంది కదా, కట్ వచ్చిన లెంత్ అట్లా మిడిల్లో, నేను ఇప్పుడు చూస్తున్నాను కదా, అట్లా మిడిల్లో పెట్టుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకటి పైకి ఒకటి కిందికి కాకుండా ఈక్వల్గా కుట్టాలి అట్లా. నెక్స్ట్ బ్యాక్కి టక్స్ పెట్టుకుంటున్నాను. టక్స్ పెట్టుకొని షోల్డర్స్ జాయింట్ చేసేస్తే హ్యాండ్ ఫిక్స్ చేయడానికి ఉంటుంది. యాక్చువల్గా అందరు ఏమనుకుంటారంటే ఫ్రంట్ హ్యాండ్స్ కలిపి ఉందేమో అనుకుంటారు. కాదండి, ఇప్పుడు నేను వీడియోలు చూపిస్తున్నట్టుగా సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కుచ్చులు సపరేట్గా ఆర్మ్ హోల్ దగ్గర ఫిక్స్ చేయాలి. హ్యాండ్కి సపరేట్గా హ్యాండ్కి ఫిక్స్ చేసి హ్యాండ్ కుచ్చిళ్ళు ఫ్రంట్ కుచ్చిళ్ళు కలిసేలాగా చూసుకుంటూ ఫిక్స్ చేస్తే మనకు ఆ ఈక్వల్ అనేది షేప్ అనేది వస్తుంది. కుచ్చిళ్ళు మీరు ఏమనుకుంటారంటే సపరేట్గా కాకుండా ఒకేలాగా స్టిచ్ చేస్తారేమో, ఇది ఎలా చేస్తారని అందరికీ డౌట్. మెయిన్ డౌట్ అదే అండి. ఆ డౌట్ కోసమే ఈ వీడియో క్లారిటీగా చూడండి, మీకు అర్థమైపోతుంది. నేనైతే ఇప్పుడు నెక్కి హెమ్మింగ్ పట్టి పెడుతున్నాను. హెమ్మింగ్ పట్టి ఎప్పుడైనా టక్స్ ఇలా ఇచ్చుకొని ఫోల్డ్ చేసుకోవాలి, లేదంటే అసలు షేపే రాదండి. టక్స్ ఇస్తేనే మనం ఏ షేప్లో కట్ చేస్తున్నామో నెక్ అనేది ఆ షేప్లో టర్న్ అవుట్ అవుతుంది. సో చూసుకొని టక్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్నర్స్కి ప్రతి ఒక్క దగ్గర టక్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. అండ్ నేను ఇది హెమ్మింగ్ లా కాకుండా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లస్ పైనుంచి కుచ్చులు వస్తాయి కాబట్టి అది కనిపించదు, లోపలికే వెళ్ళిపోతుంది. నెక్కి వేసేటప్పుడు పట్టి చాలా జాగ్రత్తగా నీట్గా వేయాలి, లేదంటే షేప్ అవుట్ అవుతుంది. ఇక్కడే మెయిన్ మనకు టర్నింగ్స్లో చాలా జాగ్రత్తగా వేయాలి. చూడండి నేనైతే షేప్ ఎట్లా వచ్చిందో స్టిచ్ చేశాక, కటింగ్ ఎట్లా చేశానో స్టిచ్చింగ్ కూడా అట్లా పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి లుక్ తెలుస్తుంది. కటింగ్ పర్ఫెక్ట్గా చేసి స్టిచ్చింగ్లో పోగొట్టామంటే లుక్ అంతా పోతుందండి. ఇప్పుడు హ్యాండ్ ఫిక్స్ చేస్తున్నాను నేను. చూడండి హ్యాండ్కి మిడిల్కి పిన్ పెట్టాను. పిన్ పెట్టి నేను ఇట్లా హ్యాండ్కి కుచ్చిళ్ళు ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుంటూ హ్యాండ్ పైనుంచి ఫిక్స్ చేస్తున్నాను. ఫస్ట్ మధ్యలో ప్లీట్స్ పెట్టాకనే హ్యాండ్ ప్లీట్స్ హ్యాండ్తో సహా మనం ఇట్లా స్టిచ్ చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా లుక్ అనేది ఎట్లా ఉందో ఇప్పుడు అర్థమైందా? నేనైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ బ్లౌజ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను సైడ్కి కొంచెం స్టిచ్ వేసి ఉంచుకుంటున్నాను. కింద మనము క్రాస్ది ఫ్యాబ్రిక్ జాయిన్ చేయాలి కదా, కాబట్టి జస్ట్ సైడ్కి ఒక స్టిచ్ వేసి క్లోజ్ చేశాను. ఇప్పుడు టాప్కి కింది వైపున ఉండే క్రాస్ పీస్ని తీసుకున్నాను. అది నేను సైడ్కి స్టిచ్ వేసుకుంటున్నాను. ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ సైడ్ అనేది స్టిచ్ వేసుకుంటున్నాను. 30 ఇంచెస్ తీసుకున్న సైడ్ ఓపెన్ ఉంచుకోవాలి, 10 ఇంచెస్ తీసుకున్న సైడ్ క్లోజ్ సైడ్ ఉంచుకోవాలి. లేదంటే మనకి ఆ 10 ఇంచెస్ దగ్గర మనకి క్లియర్గా కనిపిస్తుంది. 30 ఇంచెస్ సైడ్ కొంచెం కుచ్చుల్లా ఉంటుంది కాబట్టి కుచ్చుల్లో కవర్ అయిపోతుంది ఆ స్టిచ్ అనేది. ఇప్పుడు నేను మిడిల్ పాయింట్ చూసుకొని మన హిప్కి ఫిక్స్ చేస్తున్నాను. కింద పార్ట్ని పైన పార్ట్కి ఫిక్స్ చేస్తున్నాను. అది రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజ్ కాకుండా ఫిక్స్ చేసుకోవాలండి. మనకి ఈక్వల్గా ఉంటే పర్లేదు, కానీ ఇది డిజైన్ ఏంటంటే ఒక సైడ్ తక్కువ ఉంటుంది క్లాత్, ఒక సైడ్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా క్రాస్లో డిజైన్ వస్తుంది కదా, సో రైట్ సైడ్ 10 ఇంచెస్ వచ్చేలాగా చూసుకోవాలి, లెఫ్ట్ సైడ్ 30 ఇంచెస్ వచ్చేలాగా చూసుకోండి. లెంత్ ఎక్కువ ఉండేది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలి. అట్లా చూసుకొని మరి ఫిక్స్ చేసుకోవాలి, లేదంటే మనకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అట్లా చూసుకొని ఫస్టే ఫిక్స్ చేసుకుంటే, అట్లా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా ఫినిషింగ్తోనే వస్తుంది. 1కి 2 సార్లు స్టిచ్ చేసుకోవాలి సైడ్కి అనేది. తర్వాత చూడండి ఇప్పుడు సైడ్ అట్లా వేసాక నేను పైనుండి ఇంకో స్టిచ్ వేస్తున్నాను. మన ఫ్యాబ్రిక్ లోపల నుంచి కిందికి కనిపించకుండా, జార్జెట్ కదా కిందికి కనిపించకుండా నేను ఇంకొక స్టిచ్ పైనుంచి ఇట్లా వేస్తున్నాను. వేసాక సైడ్ ఫిట్టింగ్ చేసుకోవడమే. మెయిన్ బ్లౌజ్ పార్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను, నేనైతే క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం లైక్ చేసి, వీడియో యూస్ఫుల్ అనుకునే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా
చాలా రోజులకి లాంగ్ వీడియో పెట్టాను. నాకు టైం లేకున్నా చాలామంది రిక్వెస్ట్ చేశారు, కామెంట్ చేశారు. వాళ్ళ కామెంట్ కోసమైనా నేను వాళ్ళకి రిప్లై ఇవ్వాలి, ఒక ఫుల్ వీడియో తీయాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. వీడియో తీసి మీకు అర్థమయ్యేలా చెప్తూ పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ డ్రెస్కి చాలా ఎంక్వైరీస్ వచ్చాయి, చాలామంది ఆర్డర్ కూడా పెట్టుకున్నారు. నేను ఆర్డర్స్ అనేది షార్ట్ వీడియోస్లో మీకు చూపిస్తూనే ఉంటాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇవే డ్రెస్ ఉంటుంది. చాలా వరకు ఒక 5-6 డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టుకున్నారండి నా మీద నమ్మకంతో. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని వేల మెసేజెస్ లింక్ అని వచ్చాయండి, బట్ నేను లింక్ షేర్ చేయలేకపోతున్నాను. నేను ఆల్రెడీ యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో వీటి లింక్స్ అనేది పెట్టాను నేను, ఈ ఫ్యాబ్రిక్ లింక్స్. అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. కొంతమందికి కమ్యూనిటీ పోస్ట్ అంటే అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో కూడా ఎలా ఓపెన్ చేయాలనేది కూడా తీసి పెట్టాను. కొంచెం ప్లీజ్ అక్కడ వెళ్ళి చెక్ చేయండి. ప్రతి ఒక్కరికి సపరేట్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఆటోమేటిక్ రిప్లై ఇద్దామంటే నాకు 2000 ఫాలోవర్స్ కూడా అవ్వలేదు. ఇంకా 2000 ఫాలోవర్స్ కంప్లీట్ అయితేనే నాకు ఆటోమేటిక్ రిప్లై అనేది నాకు యాక్సెస్ ఉంటుంది. టోటల్గా డ్రెస్ స్టిచ్చింగ్ అయిపోయాక నేను పాదం మార్చుకొని ఇట్లా లేస్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. లేస్ స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. ఇదంతా స్టోన్ లేస్ కదా, కొంచెం మనకి బ్రేక్ అవుతుంది నీడిల్ అనేది, చూసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. టాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లెహంగా విషయానికి వస్తే 4 లేయర్స్ ఫ్యాబ్రిక్ నేను ఇట్లా ఫోల్డ్ చేసి తీసుకున్నాను. 4 లేయర్స్ ఉంది, అక్కడ ఒక పిన్ పెట్టేసుకున్నాను అటు ఇటు జరగకుండా. 4 లేయర్స్ పైకి మళ్ళీ ఇంకో 4 లేయర్స్ క్రాస్గా ఇట్లా పైన వేసి నేను హిప్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను అనమాట. హిప్ మెజర్మెంట్ ఎంత ఉందో అంత డివైడెడ్ బై 8 లేయర్స్ వేస్తున్నాను కాబట్టి హిప్ తనది ఎంత ఉందంటే 32 ఉంది. 32 డివైడెడ్ బై 8 చేస్తున్నాను, 4 వస్తుంది. 4 అట్లా రౌండ్ లాగా తీసుకొని తన లెంత్ 38. నేను 3 లేయర్స్ లాగా మనం వైర్ పికో చేయాలి కాబట్టి 2 ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 38 + 2 = 40. లెంత్ వచ్చేసి నేను 40 ఇంచెస్ తీసుకుంటున్నాను. రౌండ్ వచ్చేసి మనకి అక్కడ హిప్ రౌండ్ వచ్చేసి 4 ఇంచెస్. 4 ఇంచెస్ ఇంటూ 8 వచ్చేస్తే మనకి 32. 32 డివైడెడ్ బై 8 4. సో ఆ నడుం దగ్గర నేను 4 ఇంచెస్ రౌండ్ తీసుకున్నాను. మీ హిప్ ఎంత ఉందో అంత డివైడ్ చేసుకొని మీరు వేసుకోవాలి. 8 లేయర్స్ కింద కట్ చేసినందుకు చూసారా గేరా ఎంత పెద్దగా వస్తుందో. గేరా ఎంత హెవీగా ఉంటే అంత లుక్ బాగుంటుందండి క్రాప్ టాప్స్కి. సో ఇప్పుడు నేను లైనింగ్ అనేది జాయిన్ చేశాను ఆల్రెడీ. లైనింగ్ కూడా సేమ్ అట్లాగే కట్ చేసుకొని లైనింగ్ కూడా జాయిన్ చేసేసాను. నెక్స్ట్ హిప్ వచ్చేసి ఎంత వచ్చింది అనేది మెజర్ చేసుకోవాలి. తన హిప్ సైజ్ వచ్చేసి 32, ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకున్నాను, టోటల్ 34 వచ్చింది. ఇప్పుడు నేను స్ట్రిప్ అనేది 34 ఇంచెస్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అంటే స్ట్రిప్ వచ్చేసి 36 ఇంచెస్. 36 ఇంచెస్ స్ట్రిప్ నేను లైనింగ్ జాయిన్ చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ జాయిన్ చేసి దానిపై నుండి ఐరన్ చేసుకుంటే ఇలా స్టిక్ అయిపోతుంది. నెక్స్ట్ నేను పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వైపు పెట్టి స్ట్రిప్ అనేది ఉల్టా పెట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట. మనకి స్ట్రిప్ పైనుండి ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు అది పైన వైపు రావాలి. స్టిచ్చింగ్ అనేది పైన వైపుకి వస్తే ఫినిషింగ్ బాగుంటుంది. మనం పైనుంచి పెట్టి లోపలికి మరిచామనుకోండి ఫినిషింగ్ అనేది మనకి స్టిచ్ వంకర్ టింకర్గా పడుతుంది. ఇట్లా వెనకాల పెట్టి ఫ్రంట్కి ఫోల్డ్ చేస్తే నీట్గా వస్తుంది. మన బెల్ట్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇట్లా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఎక్కడ ప్లీట్స్ రాకుండా, చిన్న చిన్న కుర్చీలు రాకుండా నీట్గా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా 2 ఇంచెస్ వదిలాను కదా, అది కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. బయటికి వచ్చిన ఫ్యాబ్రిక్ మనం లోపలికి ఇట్లా నెట్టేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, అక్కడ మనకి బటన్ వస్తుంది, హుక్ బటన్ వస్తుంది. కాజా కోసం నేను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకొని ఆ ఫ్యాబ్రిక్ని రివర్స్ సైడ్ ఒక స్టిచ్ వేస్తున్నాను. రివర్స్ సైడ్ స్టిచ్ వేసాక దాన్ని పైపింగ్ థ్రెడ్ అయితే ఎట్లా మనము రివర్స్ తీస్తామో అలాగే తీయాలన్నమాట. తీసిన ఈ ఫ్యాబ్రిక్కి కుర్చీలు పెట్టుకోవాలి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కుర్చీలు పెట్టుకోవాలి. లెహంగా స్ట్రిప్ పైన జాయిన్ చేసుకోవాలన్నమాట కుర్చీలు పెట్టి. దానివల్ల ఏంటంటే మనకు కాజా అడ్జస్టబుల్గా ఉంటుంది. హిప్ సైజులో మార్పులు వచ్చినా కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా పెడితే. సో ఇది కంఫర్టబుల్గా ఉంటుంది అందరికీ. మీరు ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోస్ కంప్లీట్గా చూస్తే మీకు ఇలాంటి టిప్స్ చాలా దొరుకుతాయండి. కంప్లీట్గా వీడియో చూడండి. చూసారా, నేను అక్కడ పిన్ పెడితే అక్కడ హోల్ లాగా వచ్చింది, అట్లా రావాలన్నమాట. అండ్ సైడ్కి ఇప్పుడు నేను స్టిచ్ చేసేస్తున్నాను.
టోటల్గా. అదే మీరు ప్లీటెడ్ లెహంగా కుడితే మాత్రం ఫస్ట్ ఐరన్ చేసుకున్నాక సైడ్ స్టిచ్ వేయాలి. ఫస్ట్ మనం సైడ్ స్టిచ్ వేసాక ఐరన్ చేస్తే అంత పర్ఫెక్ట్గా రాదండి. సో ఐరన్ చేశాక సైడ్ స్టిచ్ వేయాలి. ఇది క్రాస్ లెహంగా కాబట్టి నాకు ఐరన్ చేయాల్సిన అవసరం లేదు, తర్వాత అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మనము సైడ్ స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్ సపరేట్గా జాయిన్ చేయాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా జాయిన్ చేయాలి. కొంత దూరం మాత్రమే రెండు ఒకేసారి జాయిన్ చేసుకుంటూ తర్వాత సపరేట్గా జాయిన్ చేయాలి. అట్లా ఉంటే ఏంటంటే గేరా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. రెండు ఒకేసారి జాయిన్ చేస్తే కొంచెం లాగినట్టుగా పట్టేసినట్టుగా అవుతుంది. చూసారా, నా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పీకో చేస్తున్నాను. వైర్ పీకో వేస్తున్నాను నేను. వైర్ వేసి పీకో చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది. మా గేరా మాత్రం హెవీగా కనిపిస్తుంది అనమాట. ఇలా కార్నర్కే కాకుండా 3 ఇంచెస్కి ఒక లైన్ లాగా నేను స్టిచ్ చేశాను అనమాట. 3 ఇంచెస్ పైకి ఒక పీకో చేశాను. అట్లా 3 లేయర్స్ చేశాను. సో కంప్లీట్గా ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది చూడండి. కింద గేరా అలా 3 లైన్స్ వచ్చింది. అదేంటంటే 3 లేయర్స్ లాగా కనిపిస్తుంది, కాదండి, పీకో మాత్రం 3 లేయర్స్ లాగా చేశాను, అందుకే అంత పర్ఫెక్ట్గా ఉంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలనుకుంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఫుల్ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ క్యూటీస్. బై బాయ్.